హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమమ్. సో ఇవాళ వచ్చేసి మన మినీ బ్లాగ్ ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి ఆటపాటలతోటి చాలా చాలా సంతోషంగా మన ఈ 11 రోజుల నియమనిష్టతోటైతే మన వినాయకుడైతే మన దగ్గర అయితే ఉండిపోయాడు. సో ఇప్పుడు మన గంగమ్మ ఒళ్ళోకి చేరడానికి మన వినాయకుడైతే సిద్ధమవుతున్నాడనమాట. మేళాలతోటి డప్పులతోటి అయితే చాలా చాలా సంతోషంగా అయితే మన వినాయకుడిని అయితే పంపించేసేద్దాం అనేసి అన్ని విధాలా అయితే సిద్ధం చేసేసారు. సో మన వినాయకుడు అయితే ట్రాక్టర్ అయితే ఎక్కేసిందనమాట. నిమజ్జనానికి సిద్ధమైపోయారు. సో ఇక మన నిమజ్జనం రోజైతే మొత్తం కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నా కానీ బట్ నాకైతే ఇక్కడి వరకే వీడియో అందడం జరిగింది. సో మా వీడియోలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. హాయ్ గైడ్స్. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 11 రోజులైతే మనం చూస్తుండగానే గడిచిపోయాయేమో అనిపించింది. చాలా చాలా సంతోషం వేసింది. మన వినాయకుడు మనతో పాటే ఉన్నాడు అంటే అది తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక పోయే రోజు మాత్రం ప్రతి ఒక్క గడప దగ్గరికి అయితే మన వినాయకుడు వచ్చేసి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వీడ్కోలు అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇక మన ఇంటి ముందుకు కూడా వచ్చేసాడు మన వినాయకుడు. అయితే నీళ్ళు ఆరబోసేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇచ్చేసి చిన్న పలహారం అయితే మేమైతే తీసుకున్నాం అనమాట. మన ఈ వినాయకుడినే కాదు ఇంకా 3 విగ్రహాలు ఉన్నాయి కదా. సో అవి కూడా చూపిద్దామని అనుకున్నాం. బట్ అవి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇక మనకి వీడియో తీయడం కూడా సెట్ అవ్వలేదన్నమాట. ప్రజెంట్గా అయితే మనకైతే ఇక ఈ వినాయకుడు అయితే వచ్చేసిందనమాట మన వీడియోలకి. సో ఏ వినాయకుడు అయితేంది, ఎక్కడ వినాయకుడు అయితేంది అంతా ఒకటే కదా. ఇదండి ఇవాళ మన మినీ బ్లాగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం యాస్టీస్గా సో సారీ గైడ్స్. అండ్ బాయ్. వినాయకుడిని మనం ఇన్ని రోజులు మనతో పాటు జాగ్రత్తగా చూసుకొని లాస్ట్ పోయే రోజు మాత్రం అంగరంగ వైభవంగా అయితే పంపిస్తామన్నమాట. అండ్ ఇక్కడ మనోళ్ళు వచ్చేసి వెనక సైడ్ అయితే పలహారాలు అయితే పెట్టుకొని కూర్చున్నారు. సో పాపం కొంచెం ఎండగా ఉంది, అయినా ఏం పర్లేదు. వినాయకుడి కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా అనిపించింది.